హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి కొత్త ఆవకాయ పెరుగన్నం తాలింపండి. 5 నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు. ఈ కొత్త ఆవకాయ పెరుగన్నం ఎప్పటికీ బోరు కొట్టని కాంబినేషన్ అండి. వేడి అన్నంలో కమ్మని గడ్డ పెరుగు వేసుకొని ఆవకాయలను నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలామంది ఇలాగే తినేవారు. అయితే ఇప్పుడు మనం కొత్తగా ట్రై చేద్దామండి. ముందుగా మనమైతే ఒక బౌల్లో అన్నం తీసేసుకుందామండి. 1 కప్పు వరకు. నేనైతే మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నానండి. వేడి అన్నంతోనైనా చేసుకోవచ్చండి. 1 కప్పు పెరుగు కూడా వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. మనము కొత్త ఆవకాయ పచ్చడిలో ఉప్పు వేసుకుంటాం కదండి, చూసి వేసుకోండి. తర్వాత కొత్త ఆవకాయ పచ్చడి 1 స్పూన్ వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఈ కొత్త ఆవకాయ పచ్చడి తాలింపు పెరుగన్నం తాలింపు చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ కొత్తగా నేను ట్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. ఈ కొత్త ఆవకాయ పెరుగన్నం తాలింపులో కొత్త ఆవకాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. తర్వాత మనము స్టవ్ వెలిగించేసేసి తాలింపు అయితే రెడీ చేసేసుకుందాము. ఈ కొత్త ఆవకాయ పెరుగన్నం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనము 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చనిపప్పు అండి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత మనం ముందుగా పెరుగన్నము ఆవకాయ కలిపి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఈ తాలింపు అయితే వేసేసుకుందాము. చూడండి, ఈ తాలింపు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలండి, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత పక్కన కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.